వృశ్చిక రాశి జూలై వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జూలై నెలలో స్త్రీ పురుషులకు కృషి పట్టుదల ఉంటే ప్రతి విషయంలో పట్టు సాధించగలరు. రైతు సోదరులకు సామాన్యం. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు శ్రమ అధికం. నిరుద్యోగులకు ఉద్యోగం ఆలస్యమవుతుంది. డాక్టర్లు లాయర్లకు అనుకూలం. కాంట్రాక్టర్లు టెండర్లు జాగ్రత్తగా వేయాలి. రాజకీయ నాయకులు గౌరవ మర్యాదలు పొందుతారు. విదేశీ యానం కలిసి వస్తుంది. పరిశ్రమల వారికి విద్యార్థులకు అనుకూలం. విదేశీ చదువులకు ఉన్న ఆటంకం తొలగుతుంది. పౌల్ట్రీ మత్స్య పరిశ్రమ పాడి పరిశ్రమలు సామాన్యం. చిట్స్ ఫైనాన్స్ షేర్ల వ్యాపారులు ఒడిదుడుకులతో ఉంటాయి. తోటివారు సహాయ సహకారాలు అందిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేయాల్సి రావచ్చు. ఎంత నిర్మోహమాటంగా ఉంటే అంత ఆనందంగా ఉంటారు. గృహ నిర్మాణాలు వాయిదా వేయడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు అనేక రకాలుగా చిక్కుల్లో పడేస్తాయి. ఎవరికి వారు జాగ్రత్తగా భక్తి మార్గంలో అడుగుపెట్టండి. మీకు తెలియకుండా వచ్చిన సమస్యలు తెలియకుండానే పోతాయి. తల్లిదండ్రులను గౌరవించండి. పెద్దలకు అమావాస్య రోజున తర్పణలు చేయించండి. కొంత డబ్బు అన్నదానం చేసేవారికి సమర్పించండి. చాలా సందర్భాల్లో కూల్గా నిబ్బరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ధనాదాయ వనరులు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సమయం కాదు. స్నేహితులతో చక్కగా ఉంటారు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యాపరంగా చూస్తే ఈ నెల విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. వారికి చదువుపై మరింత దృష్టి అవసరం. ఏది ఏమైనా అడ్డంకులు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించడం భవిష్యత్తు ఫలితాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎక్కువసార్లు ప్రయత్నించడం ఓపికగా ఉండడం వలన అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. మీరు కష్టపడి వాటిని ఎదుర్కొని లక్ష్యాలను సాధిస్తారు. ఉపాధ్యాయులు కుటుంబ సభ్యుల నుంచి సలహాలు మార్గదర్శకత్వం మద్దతు లభించడం వల్ల మీరు మంచి ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి మెప్పు పొందుతారు. తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో జాప్యం వ్యాపార కలాపాలు తగ్గడం వల్ల ఈ నెల వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు సవాలుగా ఉంటుంది. ఇది ఆర్థిక నష్టాలు లేదా భారీ ఖర్చులకు దారితీస్తుంది. ఈ నెలలో పెట్టుబడులు పెట్టకుండా ప్రమాదకరమైన నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కెరియర్ పరంగా ఈ నెల సవాలుగా ఉంటుంది. మీరు పెరిగిన పని భారాన్ని ఒత్తిడిని అనుభవించవచ్చు. అదనపు గంటలు పనిచేయాల్సి ఉంటుంది లేదా అదనపు బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉన్నతాధికారులు సహోద్యోగుల సహకారం కీలకం కానుంది. సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం, అతిగా మాట్లాడడం మానుకోండి. ఒత్తిడిలో కూడా మీ మానసిక స్థిరత్వం సవాళ్లను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ఉద్యోగ మార్పు ప్రణాళికలను కొన్ని నెలల పాటు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా ఈ నెల కష్టంగా ఉంటుంది. భారీ ఖర్చులు ఉంటాయి. మీరు డబ్బు అందుకున్నప్పటికీ అధిక ఖర్చుల కారణంగా మీరు ఇతరుల నుంచి ఆర్థిక సహాయం అవసరం కావచ్చు. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఉండవచ్చు. ఈ నెల పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. గ్రహాల కదలిక వల్ల మీకు ఖర్చులు పొదుపు విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో మీరు కొంత ఒత్తిడికి గురి కావచ్చు. భవిష్యత్తు కోసం పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లేదంటే మీరు ఆర్థిక పరంగా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ పరంగా మీరు మీ జీవిత భాగస్వామితో అపార్థాలను అనుభవించవచ్చు. మరొక వైపు మీరు మీ పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు పొందవచ్చు. మీ సంతానం ఆయా రంగాల్లో రాణించి మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. వీలైనంత వరకు వాదనలకు దిగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆవేశంతో మీరు మాట్లాడే మాటలు అనవసరమైన సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి. మీ కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి, సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ సమయం బాగా ఉంటుంది. వివాహపరంగా చూస్తే ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిని చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి కృషి చేస్తుంటారు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో సమస్యలను ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించుకోవాలి. అవివాహితులకు మంచి జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంది. వివాహం చేసుకున్న వారికి పని సంబంధిత ఒత్తిడి లేదా కుటుంబ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మీరు రక్తం గుండెకు సంబంధించిన కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. సంభావ్య ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి తగినంత విశ్రాంతి పొందాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించాలని నిర్ధారించుకోండి.
ప్రారంభంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే రెండో భాగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆహార జాగ్రత్తలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారు పట్టుదలతో పనిచేయడం అవసరం. ఖర్చులను దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. రుణభారం పెరుగుతుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కళాకారులకు అనుకూలమైన సమయం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. నెలాఖరులో ఇంట్లో అనవసరమైన చర్చలతో వివాదాలు తలెత్తవచ్చు. సంయమనం పాటించండి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా మసులుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ విద్యకు అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. పనులు అనుకున్న సమయంలో పూర్తి కావడంతో ఆనందంగా ఉంటారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలపై దృష్టి నిలుపుతారు. అయితే రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులను నియంత్రించడం అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. మొత్తంగా వృశ్చిక రాశి వారికి జూలై ఇది భాగస్వామ్యాలు, పరస్పర సంబంధాలపై దృష్టిని సూచిస్తుంది. ప్రయాణాలు, పరిశోధన, అనుభవాలు, అవకాశాలను సూచిస్తుంది. మీ ఆరోగ్యం రోజువారీ దినచర్యల్లో పెరుగుదల ఆశ్చర్యాలకు దారితీస్తుంది. కుటుంబ జీవితం పట్ల బాధ్యత, నిబద్ధత ఏర్పడతాయి. ఈ కాలం మీకు మీ ఏకాంతం, ఆత్మ పరిశీలన అవసరాన్ని సూచిస్తుంది. ఈ నెల సవాలుగా ఉంటుంది. మీరు పెరిగిన పని భారాన్ని, ఒత్తిడిని అనుభవించవచ్చు. అదనపు గంటలు పనిచేయాల్సి ఉంటుంది లేదా అదనపు బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉన్నతాధికారులు, సహోద్యోగుల సహకారం కీలకం కానుంది. సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం, అతిగా మాట్లాడడం మానుకోండి. ఒత్తిడిలో కూడా మీ మానసిక స్థిరత్వం సవాళ్లను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. ఉద్యోగ మార్పు ప్రణాళికలను కొన్ని నెలల పాటు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థికంగా ఈ నెల కష్టంగా ఉంటుంది. భారీ ఖర్చులు ఉంటాయి. మీరు డబ్బు అందుకున్నప్పటికీ అధిక ఖర్చుల కారణంగా మీకు ఇతరుల నుంచి ఆర్థిక సహాయం అవసరం కావచ్చు. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఉండవచ్చు. ఈ నెల పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ఈ నెల మీరు మీ జీవిత భాగస్వామితో అపార్థాలను అనుభవించవచ్చు. మరొక వైపు మీరు మీ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి మంచి సహాయం పొందవచ్చు. మీ సంతానం ఆయా రంగాల్లో రాణించి మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. వీలైనంత వరకు వాదనలకు దిగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆవేశంతో మీరు మాట్లాడే మాటలు అనవసరమైన సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు రక్తం, గుండెకు సంబంధించిన కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. సంభావ్య ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి తగినంత విశ్రాంతి పొందాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించాలని నిర్ధారించుకోండి. కొంత నడక కానీ, వ్యాయామం కానీ చేస్తే మంచిది. చేపట్టిన ప్రతి పనిలో జాప్యం, వ్యాపార కార్యకలాపాలు తగ్గడం వల్ల ఈ నెల వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు సవాలుగా ఉంటుంది. ఇది ఆర్థిక నష్టాలు లేదా భారీ ఖర్చులకు దారితీస్తుంది. ఈ నెలలో పెట్టుబడులు పెట్టకుండా ప్రమాదకరమైన నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్ది కాలం వేచి ఉంటే మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. వారికి చదువుపై మరింత దృష్టి అవసరం. ఏది ఏమైనా అడ్డంకులు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించడం భవిష్యత్తు ఫలితాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎక్కువసార్లు ప్రయత్నించడం, ఓపికగా ఉండడం వలన అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. వృశ్చిక రాశి వారికి జూలై నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. అకాల భోజనం చేయాల్సి రావచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మానసిక సమస్యలు ఉంటాయి కానీ వాటిని మనోబలంతో అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాల్సిన సమయం ఇది. వ్యాపారులు తమ విశ్వసనీయతను కాపాడుకోవాలంటే పోటీదారుల వ్యూహాలు గమనిస్తూ అడుగులు వేయాలి. వృత్తి, వ్యాపారాల్లో షార్ట్ కట్లు ఫాలో అవ్వవద్దు. నేరుగా పనిచేయడం మంచిది. స్పెక్యులేషన్, లాటరీలకు దూరంగా ఉండండి. నూతన పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు అడిగి తీసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల కాస్త గందరగోళంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మనసు కాస్త ఆందోళన చెందుతుంది. ఎటువంటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహన యోగం. వ్యాపారాల్లో మరింత రాణిస్తారు. ఉద్యోగాల్లో అదనపు పనిభారం, ఒత్తిళ్లు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. పాటించవలసిన పరిహారాలు:
ఈ సమయంలో ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా తమలపాకులతో పూజించాలి. ధ్వజస్తంభం దగ్గర ఇప్ప పువ్వు నూనెతో అఖండ దీపారాధన చేసి 42 సార్లు ప్రదక్షిణలు చేస్తే సమస్యలు అదుపులో ఉంటాయి. దక్షిణామూర్తికి, సాయినాథునికి పూజలు చేయాలి. రాహుకేతువుల శాంతి పూజ చేయాలి. వినాయకుని దేవాలయాలను సందర్శించాలి. సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. శనికి తైలాభిషేకం, మహాన్యాస రుద్రాభిషేకం చేయడం వలన కొంతవరకు మనశ్శాంతి ఉంటుంది. నలుపు నువ్వులు కడిగి ఎండపోసినవి కొన్ని, నలుపు వస్త్రం, నువ్వుల నూనెతో అభిషేకం చేయించి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలంకరణ చేయించి చక్కెర పొంగలి, ప్రసాదాలు మహానైవేద్యంగా పెట్టండి. మంగళవారం రాత్రి మీరు పడుకునే కుడి పక్కన 500 గ్రాములు పెచ్చపసలు నానబెట్టి బుధవారం ఉదయం పావురాలకు మేతగా వేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.